గౌరవ సభ్యులు రమణారావు గారు మాట్లాడుకుంటూ గతంలో చాలాసార్లు మేము చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అంశాలు కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నట్టు కాదు. ఇప్పుడు మొన్న జరిగిన బడ్జెట్లో కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం గురించి. మళ్ళీ వారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, మా ఎల్ఏ మంత్రి గారు ఇక్కడ సభలో ఉన్నారు. వారి సమక్షంలో ఈ రకంగా మరి అబద్ధాలు మాట్లాడేసి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం నిందించడం, అది ఎందుకంటే మేము మమ్మల్ని అడిగి వాళ్ళు హామీలు ఇవ్వాలి అధ్యక్ష. అధికారం రావాలని చెప్పేసి ఇష్టానుసారంగా నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి వీళ్ళు అమలు చేయలేక ఈరోజు చేతులు ఎత్తేసి ఈ రకంగా నిస్సాయంగా మాట్లాడితే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇది బాధాకరం అధ్యక్ష, ఇది మంచిది కాదు అధ్యక్ష. చూడండి, బహుశా గౌరవ సభ్యులు రమణారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ, విజయరామారావు గారు సభను మిస్లీడ్ చేస్తూ అనేకమైనటువంటి అంశాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ మీలాగా మేనిఫెస్టోలో పెట్టి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. అది మన ఉంటే చూపియండి, నేను దేనికైనా సిద్ధం అధ్యక్ష. నేను వారమంతా సిద్ధమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మీలాగా అబద్ధాలు మేనిఫెస్టోలో మేము రచించలేదు అధ్యక్ష. రెండోది ఉంటే చూపియండి. మీరే అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 50 సంవత్సరాల పాటు అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రాష్ట్రానికి ఏమిచ్చింది సార్? గతంలో డెవల్యూషన్ ఫండ్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి 32% ఉండే అధ్యక్ష. 32% ఉండే అధ్యక్ష. ఆ 32%ని 2% పెంచమని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని అప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు అధ్యక్ష. 2%, 3% పెంచమంటే కూడా ఆ రోజు పెంచకుండా కేవలం 32% ఇస్తే ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఈ రోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రాల బాధలు తెలిసి 42% పెంచి డివల్యూషన్ ఫండ్స్ ని 42% ఇచ్చినమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు లబ్ధి జరుగుతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈ రోజు మీ ఊరికి వెళ్ళేటువంటి నేషనల్ హైవేస్ ఎవరు కట్టినారు అధ్యక్ష? ఈ రోజు రైల్వే స్టేషన్స్ ఎవరు కడుతున్నారు అధ్యక్ష? కొత్త రైల్వే లైన్స్ ఎవరు మంజూరు చేస్తున్నారు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి కాదా అధ్యక్ష? ఇవన్నీ కూడా మాట్లాడడం ఎందుకు అధ్యక్ష? ఇవేమి కూడా ఈ రోజు యూరియా దగ్గర నుంచి ప్రతి దాంట్లో సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నది ఎవరు అధ్యక్ష? ఈ రోజు ప్రతి దగ్గర కూడా మేము ఇవ్వాలనుకున్న ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతుంది అధ్యక్ష. మేము చేసే ప్రతి అభివృద్ధి, అది నేషనల్ హైవే కానివ్వండి, లేకుంటే రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, మేము చేసేటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం జరుగుతున్నా ఈ రోజు ఎవరిని అడగకుండా మీరు అధికారం రావాలని ఒకే ఒక ఉద్దేశంతో తప్పుడు హామీలు ఇచ్చి ఈ రోజు మీకు చేతగాక ఈ రోజు ఈ రకంగా మాట్లాడడం అన్యాయం అధ్యక్ష. మీకు చేత కాకుండా చేతగాని చెప్పండి, తప్పైందని ఒప్పుకోండి, ముక్కు నేలకు రాయండి. అంతేగాని ఈ రకంగా పిచ్చిగా మా మీద నిందలు వేయడం మంచి పద్ధతి కాదు అధ్యక్ష. ఏదన్నా ఉంటే చర్చకు పెట్టండి అధ్యక్ష. మీరు దేనికన్నా ఈరోజు షార్ట్ డిస్కషన్ పెడతారా, లేకుంటే అన్నిటి మీద నిధుల మీద కానీ దేని మీద కానీ షార్ట్ డిస్కషన్ పెడతారా? పెట్టండి, దానికి ప్రత్యేకంగా మనం మాట్లాడడం తప్ప ఈ రకంగా దయచేసి ప్రజలు తప్పుదో పట్టించడం మంచి కాదు, సభను తప్పుదో పట్టించడం అధ్యక్ష. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానివ్వండి, రమణారావు గారు కానివ్వండి, లేకుంటే మిత్రుడు జిఎంఆర్ గారు కానివ్వండి, అనేకమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటి అంశాలను వారు తీసుకోవడం. మరి నేను ఒక విషయం తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పటి వరకు మేము అడిగినట్టుగా ఏ ఒక్క అంశం మీదన్నా సిబిఐ ఎంక్వైరీ కోసం ఈ ప్రభుత్వం సిఫార్సు చేసిందని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు దానికి రికమెండ్ చేయాలి సిబిఐని ఇన్వెస్టిగేషన్ కోసం. రెండో అంశం అధ్యక్ష, అదే రమణారావు గారు మాట్లాడుతూ మూసీ నది గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మూసీ ప్రక్షాళన కోసం గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న
కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ, అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది, దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా, డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 1,50,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు, దాని మీద ఒక చర్చ పెడదామండి, అసెంబ్లీలో ఒక చర్చ పెట్టండి, దాని డిపిఆర్ ఉందా, డిపిఆర్ మీద మాట్లాడదాం. ఏ అంశం లేకుండా మీరు ఇష్టానుసారంగా మేము ఇక్కడ ఒక ప్రక్షాళన మూసి పెట్టినాము, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటే ఎట్లయితుంది అధ్యక్ష? ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు. ఓన్లీ 1 minute. ఐ విల్ కంక్లూడ్ సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, నేను ఏం చెప్పాను అధ్యక్ష, వారు 50,000 కోట్లు 71,000 కోట్లు అయితే అని చెప్పి అన్నంత మాత్రమే అన్నాను. కానీ ఈరోజు మూసీ ప్రక్షాళన అంశము ఎక్కడ మీ మేనిఫెస్టో లేదు అధ్యక్ష. ముందు మీ మేనిఫెస్టో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ముందు పూర్తి చేయండి అధ్యక్ష. ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మీరు మూసి ముందరేసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదంటే ముందు డిపిఆర్ రెడీ అయింది అధ్యక్ష. డిపిఆర్ రెడీ అయిందా? డిపిఆర్ రెడీ కాలేదు, ఏం కాలేదు. ఇప్పుడే అంటున్నారు అప్పుల పాలైంది రాష్ట్రం అంటున్నాడు. అప్పుల పాలైనాక రాష్ట్రం వెనక 1,50,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెస్తారు అధ్యక్ష? అంటే కేవలం ఈ రోజు ఏదో మీరు చేస్తున్నట్టుగా కేంద్రం ఇస్తలేదు అన్నట్టుగా చెప్పడం కాదు, కనీసం మీ షేర్ అమౌంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేకుండా ఈ రోజు ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైనాక ఈరోజు దేనికోసం ఈ రోజు ఈ సబ్జెక్ట్ ముందరేసుకున్నారు అధ్యక్ష? కేవలం మీద రాష్ట్రానికి గుర్తుగా జేబులు ఇవ్వడం కోసమేనా? మూసి దేనికోసమో చెప్పాలి కదా అధ్యక్ష. ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలై 8 లక్షల కోట్లు అప్పంటారు, మరోవైపు 1,50,000 కోట్లతో మూసి చేస్తా అంటారు, దానికి కేంద్ర ప్రభుత్వం సాయం కావాలంటారు. అసలు ఎక్కడ మీ ప్రామిసెస్లో లేదు, మీ మేనిఫెస్టోలో లేదు. ఇలాంటి అంశాలు తీసుకొని ఏం చెప్పదలుచుకుంటారు అధ్యక్ష? ప్రజలకి ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు కదా చెప్పమన్నా అధ్యక్ష.